రాజు హరి అన్నా ఎక్కడ వచ్చారన్న అయిపోయిందా మొత్తం రండి మీరు తొందరగా నా జన్మ అందమైన దేశము నా జన్మభూమి. అబ్బా ఒరే 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 అక్కడ వెళ్ళకరా ఊరా మాస్ పార్టీ అంటే ఎట్లా ఉంటో చూపిస్తుందా పిచ్చిన రవి వచ్చేసారా వీళ్ళు చెప్పలేదు నమస్తే కూర్చోండి నా తెలుసు నేను రాగానే యాక్టింగ్ చేస్తున్నావు దానికి దయ్యం పట్టింది చాలా అందంగా ఉన్నావని అన్నా అర్రే అగో ఆగు నేను కొట్టానా నేను కొట్టా ఉమ్మగాలంటే ఇచ్చే ఇట్లా మేమిద్దరం కళ్ళు మూసుకుంటాం మీరు దాని నేను జల్దీ కూసా పిచ్చి ఎన్నిసార్లు చెప్పురా నువ్వే ఫస్ట్ వచ్చిన చెప్పినా కదా చూసినా వాడు వద్దు వద్దు అంటుంటే కూడా నువ్వు ముద్దు ముద్దు అని ఎందుకురా దగ్గరికి తీసుకెళ్తావు యాక్టింగ్ నువ్వే మంచు తోపు నువ్వే తోపు ఎవడ్రా క్యారం బోర్డ్ ఎవడ్రా ఆడేది అగా అయ్యో ఇది అంటే యాక్టింగ్ నేను మస్తు చేస్తా అయ్యో కూసా నువ్వు రా నీకు అర్థం కావట్లేదు నువ్వు ఆడరా దాంతో ఒక గేమ్ గెలువు మేము వస్తాం నా జుట్టు పట్టుకున్నావు ఓకే ఈ చేతిలో ఏం పట్టుకున్నావురా ఏళ్ళు పట్టుకున్నాయి ఒకటి నన్ను పట్టుకోవడానికి ఎక్కడికి రా పోతున్నావు అక్క చూస్తుపోయేసొస్తాక నా యాదమ్మని ఎందుకు చంపావురా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అక్క ఇజ్జత్ తీస్తుంది అక్క ఇజ్జత్ తీసినంత మాత్రాన ఒక ఆడదాని ప్రాణం తీసుకోవడానికి సిగ్గు లేదట్రా లేదక్క వాళ్ళిద్దరిని తీసుకొని రా సరే అక్క ముందే చెప్పొచ్చు కదా అన్న ఏడ చెప్పనిచ్చిర్రా ఈడేమో అయిందా 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 అని ఆడు నువ్వేమో ఆకలి తిరిందా అని ముద్దు పెట్టి గుంజిర్రు చుక్కలు చూపించింది అక్క ఇంటి భయపడతారు ఇప్పుడే కుమ్మించుకొని వచ్చాడు ఏ రూపాయలు చిప్పుడ్డు నీ పీకుడు నీళ్ళు పిరుకుని అనుకుంటావా ఈ చెప్పుతో ఒకటి ఈ చేత్తో చెప్పు పట్ 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 కొడితే దెయ్యం ఎక్కడో కూర్చోవాలా అవునరా వీడు మాత్రం దయ్యాన్ని కొడతారు పోరా మేము రాంపో చిప్పిట్టు ఎర్రపాల చిప్పుడు ఉంటాడు నీకేంటి పరా ఏంట్రా ఎక్కడికి వెళ్ళారు ఎందుకు నాతో భయపడుతున్నా ఇప్పటివరకు డ్యూయట్ వేసుకురు చెప్పేసేనా అంతా ఇక్కడ చెమట్లు పట్టి డ్యూట్ వేశారు మళ్ళీ ఎందుకు భయపడతావు ఇప్పుడు దయ్యాన్ని ఎలగొట్టాలి అంతే కదా దయ్యం ఏంటి చిన్నపిల్లడు ఏదో భయపడుతున్నాడు దయ్యం అని భయపెడుతున్నాడా నా పట్టుకుని వెంది నీకు నువ్వు ఉన్నవని ధైర్యంతో పట్టుకుంటున్నాను రా ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏం కాలే పొద్దున కొంచెం ఫిట్స్ వచ్చినట్టు అనిపించింది అంతే ఇంకేం కాలే కూర్చోను నా బంగారు కొట్టే శివుడు నిజంగానే నన్ను ధైర్యం ఏం అంటలేదు రా ఇగో చిపుట్టారా శివుడు 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 నీ అబ్బరే నువ్వు ఏకంగా హక్ చేసినా అసలు ఏం చేయాలనుకుంటున్నారా మీరిద్దరు ఏం చేయాలనుకున్నావు అన్న కోరిక తీర్చాలనుకుంటున్నావు తప్ప ఏంట్రా కోరిక మా అమ్మ 100 రూపాయలు పెట్టి చేయించింది అదే ఇలా కాదు నించో చిప్పుట్టా చిప్పుట్టు ఏ రూపాయలు అయ్యో
చూసిపోయింది. బుజ్జి ఓలమ్మో ఆడ కూర్చొని మాట్లాడచ్చు అక్క. ఏం కావాలి? నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి. రవి బ్రేక్ఫాస్ట్ ఎక్కడ? బ్రేక్ఫాస్ట్ అంటరా, మనం అక్కకి ఫుడ్ తీసుకొద్దాం. నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతారా? భయం వేస్తుంది. వీడుంటాడు. అక్క నీ గురించి గిఫ్ట్ తీసుకొచ్చిన. అవునా? నువ్వు అటు పోతే ఇస్తా. రాజు తొందరగా వచ్చే. ఓకే పో. అరే శివుడు రండ్రా అన్నా. మళ్ళీ కుమ్మిందా? అబ్బా లేదన్నా. సడన్ గా శ్రీముఖి దయ్యంలాగా మారడం ఏంద్రా? ఇట్లా బిహేవ్ చేయడం ఏంటి? నువ్వేదో చేసావు, అక్క నీ మీద అలిగింది. అక్కకి ఇష్టమైంది ఏంటో తెలుసుకుని అక్కకి ఇచ్చేస్తే దెయ్యం పోగదు. దానికి ఇష్టమైందంటే ఏముంటది? అన్న మొన్న వాళ్ళ ఇంటికి పోయినా. ఇంటికి పోతే నాటకాలు వేస్తుంది. ఇంత ఆమెకు నాటకం అంటే ఇష్టమేమో అన్న. అయితే మనం నాటకాలు వేసి మన శ్రీముఖిని మనం దక్కించుకుందాం. బేబీ మేము టైం పాస్ కి తాగుడుతో కాకుండా ఒకటి ప్లాన్ చేసాం ఎంటర్టైన్మెంట్ కి. ఇప్పుడు నాటకం ఆడతాం అనమాట. నీకు నాటకాల్లో ఏది బాగా ఇష్టం? ద్రౌపది వస్త్రాభరణం. ఓకే ఓకే. ఏంద్రా ఓకే? రే మళ్ళా నేను ద్రౌపది అయితే మన చీరలు అయితే మనం రక్కేత్తది. నేను ద్రౌపది. నేను రామనాసుడు. భారతంలో రావణాసుడు ఎందుకు వస్తాడు? నేను ద్రౌపది. రెడీ, చీర రెడీ. ద్రౌపది చీర పట్టుకో. మళ్ళీ వచ్చిన అక్కనా? ఇప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. నేను నాటకం ఆడాలి. వెళ్ళి తీసుకొస్తా అక్క. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజునులు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వచ్చినవి? క్యారెక్టర్ చేయండి. ఏం జరుగుతుంది ఇక్కడ? నాటకం జరుగుతుంది. ద్రౌపది వస్త్రాభరణం. ఏ నల్లాగరా? రే వద్దురా పిచ్చ. నా క్యారెక్టర్ ఎలివేట్ కాదు. నువ్వు అది లాగితే పని చూడిపోద్ది ఇక్కడ. అక్క నువ్వని లాగ ప్లీజ్ అక్క. కోక రాయనికి పెద్ద కోక పేట దాకినిపించినాడు అడుగుతున్నావు. కోక లాగమంటున్నావు, సిగ్గులేదంటే? మీలాంటి వాళ్ళు ఉండడం బట్టే వాళ్ళు ముగ్గురు రెచ్చిపోతున్నారు. మన ఇద్దరే మాట్లాడుకోవాలి లేడీస్ గురించి. నీకిట్లా కాదే. నీ క్యారెక్టర్ ఎలివేట్ అయిందిరా. ఈ క్యారెక్టరా? అబ్బా ఆడదాన్ని గెటప్ లో వచ్చి ఉన్న మగాడివి కదా నువ్వు. ఆడవాళ్ళంటే అంత చులకన అయిపోయింది. ఎలివేట్ చేయని సంప దొప్పుతాను నేను. ఈ ఎపిసోడ్ ఇప్పటితో ఎండు. అబ్బా బిందాస్. పాపం అవుతా ఎలివేట్ అవుతా అన్నాడు, ఎక్స్పైర్ అయిపోయాడు. ఈ ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్. దీని తర్వాత శ్రీముఖి తిరిగి అక్క నువ్వు నన్ను ఎందుకు పట్టుకుంటున్నా నాకు అర్థమైతలేదు. పార్ట్ 2 లో కూడా ఎవ్వడిని వదిలిపెట్ట. పదండి రా.